అండి అందరికీ ఎన్సీఎఫ్ 2005 నుంచి మనం టోటల్గా 125 బిట్స్ అనేటటువంటివి మనం ప్రాక్టీస్ చేయబోతున్నాం. అన్నట్లయితే 1993లో రూపొందించినటువంటి భారం లేని అభ్యసన కార్యక్రమాన్ని 1993లో ఎవరు సిఫార్సు మేరకు రూపొందించారు? డాక్టర్ ఎస్పాల్ యొక్క సిఫార్సు మేరకు రూపొందించడం జరిగింది. 1993లో రూపొందించిన భారం లేని అభ్యసనాన్ని పునఃసమీక్షించాలని 2014 జూలై 14న నిర్ణయించినది ఎవరు? అసలు ఈ భారం లేని అభ్యసనాన్ని పునఃసమీక్షించాలి అని జూలై 14న నిర్ణయించినది ఎవరు? ఎన్సీఈఆర్టీ. 1993లో రూపొందించిన భారం లేని అభ్యసన కార్యక్రమాన్ని పునఃసమీక్ష నూతన పాఠ్య ప్రణాళిక చట్టం 2005ని రూపొందించాలని ఎన్సీఆర్టీ ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి సంఘం అధ్యక్షులు ఎవరు? డాక్టర్ ఎస్పాల్. నెక్స్ట్ వన్. ఎంతమంది సభ్యులతో కలిసి జాతీయ సారథ్యం సంఘం ఏర్పాటు చేశారు? 35 మంది సభ్యులతో కలిసి. ఎస్పాల్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన జాతీయ సారథ్య సంఘం ఎన్ని ఫోకస్ గ్రూపులుగా విడిపోయింది? 21 ఫోకస్ గ్రూపులుగా విడిపోయింది. ఎవరి సిఫార్సు మేరకు ఎన్సీఎఫ్ 2005ను రూపొందించారు? డాక్టర్ ఎస్పాల్ యొక్క సిఫార్సుల మేరకే ఎన్సీఎఫ్ 2005ని రూపొందించారు. ఎన్సీఎఫ్ 2005ని రూపొందించిన వారు ఎవరు? ఈ క్రింది వానిలో ఎవరు సిఫార్సుల మేరకు అంటే ఎస్పాల్. మరి ఎవరు రూపొందించారు అంటే మనకి ఇక్కడ ఎన్సీఆర్టీ రూపొందించడం జరిగింది. ఎన్సీఎఫ్ 2005 కోసం నియమించిన జాతీయ సారథ్య సంఘం తన నివేదికను క్యాబ్కి ఎప్పుడు సమర్పించింది? 2005 మే 2న సమర్పించడం జరిగింది. ఎన్సీఎఫ్ 2005 ఏ వాక్యంతో ప్రారంభమైంది? ఎన్సీఎఫ్ 2005 అనేది ఏ వాక్యంతో ప్రారంభమైంది? సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్లోని బాల్యానికి స్వేచ్ఛ అనేటటువంటి వాక్యంతో ప్రారంభమైంది. సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ అనే వాక్యాన్ని ఎక్కడ నుండి తీసుకున్నారు? ఠాగూర్ గారు రచించినటువంటి దాని నుండి తీసుకోవడం జరిగింది. ఎన్సీఎఫ్ 2005 ఒక విద్యార్థిని తల్లి పేర్కొన్నటువంటి ఏ వాక్యంతో ముగుస్తుంది? ఒక విద్యార్థిని తల్లి పేర్కొన్న ఏ వాక్యంతో ముగుస్తుందంటే నేటి విద్య చదువుకున్న మూర్ఖుణ్ణి తయారు చేస్తుంది. నేటి విద్య చదువుకున్నటువంటి మూర్ఖుణ్ణి తయారు చేస్తుంది అనే వాక్యంతో ముగుస్తుంది. ఎన్సీఎఫ్ 2005 యొక్క నినాదం ఏమిటి? భారం లేని అభ్యసనం. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 ప్రకారం విద్యా భారం అనేది ఎవరికి కాదు? విద్యార్థులకు విద్యా భారం అనేది కాదు. ఎన్సీఎఫ్ 2005 ఎన్ని మార్గదర్శక సూత్రాలను ప్రతిపాదించింది? 4 మార్గదర్శక సూత్రాలను ప్రతిపాదించింది. ఈ క్రింది వానిలో ఎన్సీఎఫ్ 5 యొక్క ముఖ్య సూత్రం కానిది ఏమిటి? పాఠశాల జీవితాన్ని బయటి జీవితంతో అనుసంధానం చేయాలి. బట్టి మరియు కంఠస్థ పద్ధతులను నిషేధించాలి. పుస్తకాల బరువును తగ్గించాలి. ఈ 3 కూడా మనకి సూత్రాలే. ఈ పరీక్షల్లో మార్పులు తీసుకురావాలి అని చెప్తుంది. మార్పులు లేకపోవడం అనేటటువంటిది కాదనమాట. నెక్స్ట్ వన్. పాఠశాలల్లో నేర్చుకునే ప్రతి విషయం వాస్తవ జీవితంలో ఉపయోగపడాలి అని నిర్ణయించినది ఎవరు? ఎన్సీఎఫ్ 2005నే నిర్ణయించింది. కంఠస్థ మరియు బట్టి పద్ధతుల వల్ల అభ్యసనంలో సంభవించేటటువంటి మౌలిక మార్పు ఏమిటి? అభ్యసనం భారంగా మిగులుతుంది. అందుకే భారం లేని అభ్యసనం కావాలని ఎన్సీఎఫ్ 5 అనేది కోరుతుంది. బట్టి అనేది మన విద్యారంగం నుండి వేరుపరచలేకపోవడం వల్లనే మన విద్య ముందుకు సాగడం లేదా అని పేర్కొన్నది ఎవరు? ఎన్సీఎఫ్ 2005. పరీక్షలు జీవితంలో ఐక్యం చేయాలి అని దీనిలో పొందుపరిచారు. పరీక్షలు జీవితంలో ఐక్యం చేయాలి అని ఎన్సీఎఫ్ 2005లో పొందుపరిచారు. ఎన్సీఎఫ్ 2005 అనుసరించి ఇంటి పని విషయంలో సరికానిది. ఇంటి పని ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అని చూసుకుంటే మనకి ఇక్కడ 1, 2 తరగతుల వారికి అసలు ఇంటి పనే ఇవ్వకూడదు. సో ఇక్కడ గంట ఇవ్వాలి అన్నారు కాబట్టి ఇది సరికాదు. మిగతావన్నీ సరి అయినవే. 2 నుండి 5 వరకు తరగతుల వారికి 2 గంటల పని ఇవ్వాలి.
6 నుండి 8 తరగతుల వారికి 5 గంటల ఇంటి పని ఇవ్వాలి. ఈ 9 నుండి 10 తరగతుల వారికి 10 నుండి 12 గంటల వరకు ఇంటి పని ఇవ్వాలి. సో ఇక్కడ మనకి ఫస్ట్ది అనేటటువంటిది సరికాదు. విద్యార్థిని దృష్టిలో విద్యా ప్రణాళిక ఎంపిక జరగాలని పేర్కొన్నది ఎవరు? NCF 2005. ఉపాధ్యాయుల వృత్తిపూర్వక వృత్యంతర శిక్షణల్లో పని సంస్కృతిలో ప్రారంభించాలి అని పేర్కొన్నది ఎవరు? NCF 2005. విద్యా సాంకేతిక శాస్త్రాన్ని తరగతి బోధనలో ప్రత్యక్ష అనుభవాల కల్పనకు వాడాలి, అంతే తప్ప ఉపాధ్యాయునికి ప్రత్యామ్నాయంగా వాడరాదు. చూడండి, సాంకేతిక శాస్త్రాన్ని ఎలా వాడాలంటే తరగతి గదిలో ప్రత్యక్ష అనుభవాలు కల్పించడానికి వాడాలి తప్ప ఉపాధ్యాయుడు లేకుండా టీవీ ఆన్ చేసేయడం, అట్లాంటి ప్రొజెక్టర్ ఆన్ చేసి వదిలేయడం అలా చేయకూడదు అని పేర్కొన్నది ఎవరు? NCF 2005. నేటి విద్యా విధానంలో ఉపాధ్యాయుడి బోధన ఉపాధ్యాయుడి బోధన కాపలాదారుడని పేర్కొన్నది ఎవరు? NCF 2005. ఉపాధ్యాయుడు పిల్లలను ఈ దృష్టితో చూడాలి. రాజకీయ, సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక కోణంలో చూడాలి. NCF 2005 అనుసరించి ఈ క్రింది విషయాల్లో 2 సార్లు పరీక్షలు నిర్వహించాలి. గణితము ఆంగ్లానికి 2 సార్లు పరీక్షలు నిర్వహించాలి. నెక్స్ట్ వన్, NCF 2005 యొక్క ప్రధాన మార్పు కానిది. ఇక్కడ క్రమశిక్షణ నుండి స్వీయ క్రమశిక్షణ వైపు, ఉపాధ్యాయ కేంద్రీకృతం నుండి శిశు కేంద్రీకృత బోధన, 4 గోడల నుండి విశాల సమాజం వైపు, ఇవన్నీ కూడా NCF సమర్థిస్తుంది. మరి ప్రధాన మార్పు కానిదంటే ఇక్కడ ఏమీ లేదు, అన్నీ కూడా సమర్థిస్తుంది. పిల్లలు సాధారణంగా సంవత్సరంలో ఎన్ని గంటలు పాఠశాలల్లో గడుపుతారు? 1000 గంటలు పాఠశాలలో గడుపుతారు. జాతీయ ప్రణాళిక చట్టం 2005 ప్రకారం భారం లేని అభ్యసనం కోసం ఈ క్రింది మార్పులను తీసుకురావాలి. పైవన్నీ జాతీయ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలి. భారం లేని అభ్యసన అంశాల ఆధారంగా పాఠ్య ప్రణాళిక భారాన్ని తగ్గించాలి. అందరికీ నాణ్యతతో కూడిన విద్యను అందించాలి. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా అవుతాయి. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 అనుసరించి పాఠ్య ప్రణాళిక పొందుపరచనిది ఏమిటి? మత విలువలు అనేటటువంటి వాటిని పొందుపరచాల. సామాజిక న్యాయము, లౌకిక విలువలు, సమానత్వం ఇవన్నీ కూడా పొందుపరిచారు. నిత్యం కొత్త అనుభవం కలుగుతుంది, ఇది నిన్నటి అనుభవాన్ని బలోపేతం చేసి ఆలోచించే శక్తినిస్తుంది అని పేర్కొన్నది ఎవరు? NCF 2005. విద్యకు రాజకీయ హక్కు కల్పించాలని పేర్కొన్నది ఎవరు? యశ్పాల్. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 ప్రకారం ఎలిమెంటరీ విద్య అనగా 1 నుండి 8 తరగతుల వరకు, RT యాక్ట్ ప్రకారమైన NCF ప్రకారమైన 1 నుంచి 8 తరగతుల వరకే. దేనికోసం దేశమంతా కామన్ సిలబస్ని రూపొందించాలని NCF 2005 సూచించింది? నాణ్యత కోసమే దేశమంతా కూడా కామన్ సిలబస్ రూపొందించాలని సూచించింది. జాతీయ విద్యా త్రిభుజానికి సమానత్వము, నాణ్యత, పరిమాణం, పొంతనలేని కోణాలు అని పేర్కొన్నది ఎవరు? సమానత్వము, నాణ్యత, పరిమాణం అనేవి పొంతనలేని కోణాలు అని పేర్కొన్నది మరి జేపీ నాయక్. ఏ విద్యా వ్యవస్థలోనైనా ఉపాధ్యాయ నాణ్యతే నిజమైన నాణ్యత అని పేర్కొన్నది ఎవరు? చటోపాధ్యాయ కమిషన్. ఒక విద్యా విధానంను సమీక్షించుకునే కాలం ఏర్పడింది అని పేర్కొన్నది ఎవరు? NCF 2005. ఈ క్రింది ఏ సందర్భంలో పిల్లలు సర్వతోముఖ అభివృద్ధి సాధ్యపడుతుంది? బరువు గాని చదువు ఉన్నప్పుడు, భారం లేని విద్య ఉన్నప్పుడు. మత విశ్వాసాలతో సంబంధం లేకుండా ప్రజలందరినీ గౌరవించగల స్వభావాలను మన బాలబాలికల్లో రంగరించాలని సూచించినది ఎవరు? NCF 2005. ఆలోచనలో, ఆచరణలో మన రాజ్యాంగ విలువలకు అనుగుణంగా మన విద్యా విధానాన్ని రూపొందించాలని పేర్కొన్నది ఎవరు? జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ప్రజలందరికీ అందుబాటులోనికి తీసుకువచ్చినప్పుడే ప్రజాస్వామ్య విజయం అవుతుంది అని సూచించినది NCF 2005.
ఉపాధ్యాయ నాణ్యత ప్రధానంగా ఎంపిక శిక్షణపై ఆధారపడి ఉంటుందని ఎక్కడ పేర్కొన్నారు? ఎన్సిఎఫ్ 2005లో పేర్కొన్నారు. ఎన్సిఎఫ్ 2005 అభ్యసనంని క్రింది విధంగా పేర్కొనవచ్చును. స్వీయ కృత్యంగా పేర్కొనవచ్చును. ఎన్సిఎఫ్ 2005 అభ్యసనంని క్రింది విధంగా పేర్కొనవచ్చు. జాతీయ పాఠ్యప్రణాళిక చట్టము అనుసరించి అభ్యసనంలో సరికానిది ఏమిటి? బాలబాలికలు పలు అంశాలను ప్రశ్నిస్తుంటారు, క్రియాత్మకంగా ఉంటారు, పలు అంశాలను పరిశీలిస్తుంటారు, ఇవన్నీ కూడా ఉంటుంది. స్తబ్దంగా ఉంటారు అనేటటువంటిది రాంగ్ అన్నమాట. ఎన్సిఎఫ్ 2005 అనుసరించి పిల్లలకు అభ్యసనానికి ఆస్కారం కలిగించే అంశాలలో లేనిది ఏమిటి? ఈ పాఠశాల సౌకర్యాలు ఉండడం అనేటటువంటిది లేదన్నమాట. నెక్స్ట్ వన్, అభ్యాసకులు అభ్యసనానికి సంబంధించి క్రింది దృక్పథం కలిగి ఉండాలని ఎన్సిఎఫ్ పేర్కొంటుంది. సమగ్ర దృక్పథం కలిగి ఉండాలని పేర్కొంటుంది. జ్ఞాన నిర్మాణానికి వీటిని వేగవంతం చేయాలని ఎన్సిఎఫ్ పేర్కొంది. అభ్యసనాన్ని వేగవంతం చేయాలని పేర్కొంది. ఎన్సిఎఫ్ 5 అభ్యసనాన్ని ఏ దృష్టితో చూస్తుంది? అంతరదృష్టితో చూస్తుంది. ఎన్సిఎఫ్ 5 ఎలాంటి అభ్యసనాన్ని ప్రోత్సహిస్తుంది? నిర్మాణాత్మక అభ్యసనాన్ని ప్రోత్సహిస్తుంది. ఎన్సిఎఫ్ 2005 ఎలాంటి అభ్యసనం ఉండాలని పేర్కొంది? పైవన్నీ ప్రయోగాత్మక ఉండాలి, క్రియాశీల ఉండాలి, ఆలోచన, ఈ 3 రకాల అభ్యసనాలు ఉండాలని పేర్కొంది. అభ్యసనం అనేది ఈ క్రింది విధంగా ఉండరాదు. అభ్యసనం అనేది ఈ క్రింది విధంగా ఉండరాదు. ప్రాజెక్టులకు ఆస్కారం ఉండేటట్లుగా ఉండాలి తప్ప ఆస్కారం ఉండరాదు అన్నారు కాబట్టి ఇది రాంగు. ఆలోచన శక్తిని పెంపొందించే విధంగా ఉండాలి, వయసుకు తగినట్లుగా ఉండాలి, స్వీయ అభ్యసనానికి కూడా ఆస్కారం ఉండే విధంగా ఉండాలి, ప్రాజెక్టులకు కూడా ఆస్కారం ఉండాలి. సో ఇక్కడ ఉండరాదు అన్నారు కాబట్టి సరికాదు. ఎన్సిఎఫ్ 2005 అనుసరించి ఈ అభ్యసనం విజయవంతమైనటువంటి అభ్యసనంగా పేర్కొనవచ్చును. స్వీయ అభ్యసనం అంతర్దృష్టితో కూడినటువంటి జ్ఞాన నిర్మాణం కోసం వివిధ సబ్జెక్టుల మధ్య సంబంధాలను స్థాపించాలని పేర్కొన్నది ఎవరు? ఎన్సిఎఫ్ 2005 అంతర్దృష్టితో కూడినటువంటి జ్ఞాన నిర్మాణం కోసం వివిధ సబ్జెక్టుల మధ్య సంబంధాలను స్థాపించాలని పేర్కొన్నది ఎవరు? ఎన్సిఎఫ్ 2005 పిల్లల్లో విమర్శనాత్మక వైఖరులు పెంపొందించడమే నిజమైన అభ్యసనమని పేర్కొన్నది ఎవరు? ఎన్సిఎఫ్ 2005 పిల్లల అభ్యసన అనుభవాలను అభ్యసనంలో భాగం చేసినప్పుడే అభ్యసనం ఫలప్రదం అవుతున్నదని పేర్కొన్నది కూడా ఎన్సిఎఫ్ 2005. అభ్యసనం జరిపేటప్పుడు ఈ క్రింది విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి. పైవన్నీ వయస్సు, పెరుగుదల, వికాసం ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకోవాలి. అభ్యసనంలో చేయకూడనివి ఏమిటి? అభ్యసనంలో చేయకూడనివి ఏంటి అంటే ఇక్కడ అన్నీ చేయాలి. పిల్లలకు స్వేచ్ఛ ఇవ్వాలి, ప్రశ్నించాలి, స్వీయ అభ్యసనం ఉండాలి. ఇక్కడ చేయకూడదు అంటూ ఏదీ లేదు. ఇతరులతో కలిసి పనిచేయడం వల్లనే ప్రపంచాన్ని అర్థం చేసుకునే శక్తి అలవడుతుంది అని దేనిలో పేర్కొన్నారు? కలిసి పనిచేయడం వల్లనే అర్థం చేసుకునే శక్తి ఏర్పడుతుందని ఎన్సిఎఫ్ 2005లో పేర్కొన్నారు. జ్ఞాన సంపాదనకు సంసిద్ధుడు కాకముందే బోధనను ప్రారంభిస్తే అది త్వరలోనే అభ్యసనానికి శిశువు దూరం కాజలడనే నిజం వ్యక్తపరిచినది ఎవరు? చూడండి, జ్ఞాన సంపాదనకు సంసిద్ధం కాకముందే బోధనను ప్రారంభించామనుకోండి, అప్పుడు శిశువు బోధన నుండి దూరం అయిపోవడానికి ఇష్టపడతాడు. సో దీన్ని చెప్పినది ఎవరంటే వ్యక్తపరిచింది ఎన్సిఎఫ్ 2005. పాఠశాల వెలుపల లోపల క్షేత్రాల మధ్య పరస్పర ఆధార ప్రధానాలు ఉన్నప్పుడే అభ్యసనం సమర్థనీయం అని తెలియజేసినది కూడా ఎన్సిఎఫ్ 2005. కేవలం పరీక్షలు పూర్తయిన తర్వాత మర్చిపోయే విధంగా కాక బాలబాలికలు భావనలను లోతుగా అర్థం చేసుకోవడానికి అభ్యసనాన్ని సమీకృతం చేయండి అని పేర్కొన్నది ఎవరు? ఎన్సిఎఫ్ 2005. ఏమాత్రం ప్రయోజనం లేని యాంత్రికంగా వల్లివేసే జ్ఞానం బాలబాలికల్లో విసుగుదలను పెంపొందిస్తుంది అని పేర్కొన్నది ఎవరు? ఎన్సిఎఫ్ 2005. మనం శిశువు శిక్షణ పొందే ప్రాణిగానో లేదా మనం రూపొందించే కంప్యూటర్గా భావిస్తున్నాం అని విమర్శించినది ఎవరు? ఎన్సిఎఫ్ 2005. ఏమాత్రము ప్రయోజనం లేని యాంత్రికంగా వల్లివేసే జ్ఞానం బాలబాలికల్లో విసుగును పెంపొందిస్తుంది అని పేర్కొన్నది కూడా ఎన్సిఎఫ్ 2005. మనం శిశువు శిక్షణ పొందే ప్రాణిగా ఇదే అయిపోయింది కదా, మన సేమ్ ప్రశ్న రిపీట్ అయింది. నెక్స్ట్, శిశువు ఎల్లప్పుడూ సొంతంగా జ్ఞాన నిర్మాణం చేసుకుంటాడని
జ్ఞాన నిర్మాణం అనే వర్డ్ కనిపిస్తే మీరు మాత్రం తప్పనిసరిగా ఎన్సీఎఫ్ఏ. జ్ఞానం అంటే బట్టి పెట్టడం అనే అపోహ నుండి బయటికి రావాలని పేర్కొన్నది కూడా ఎన్సీఎఫ్. బట్టి విధానాన్ని ప్రోత్సహించదు. ఎన్సీఎఫ్ 2005 ఎన్నవ అధ్యాయంలో పాఠ్య ప్రణాళికను పేర్కొన్నారు? 3వ అధ్యాయంలో. క్రింది వారిలో ఎన్సీఎఫ్ 2005 ప్రకారం పాఠ్య ప్రణాళిక విషయం కానిది ఏమిటి? ఈ లౌకిక విద్య అనేటటువంటిది కాదు. అన్ని విషయాలకు ఆధారం ఏది? అన్ని విషయాలకు ఆధారం భాషలు. అన్ని విషయాలకు ఆధారం ఏదంటే భాషలు. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 అనుసరించి పాఠ్య ప్రణాళిక విషయంలో లేనిది ఏమిటి? ఈ పర్యావరణ విద్య అనేటటువంటిది లేదు. నెక్స్ట్ వన్, ఎన్సీఎఫ్ 2005 ఏ భాషను ఉత్తమ మాధ్యమ భాషగా గుర్తించింది? మాతృభాషనే ఉత్తమ మాధ్యమ భాషగా గుర్తించింది. క్రింది వానిలో ఏది భారతదేశ సంస్కృతిని కాపాడుతుంది? భాషలు అనేటటువంటివి భారతదేశ సంస్కృతిని కాపాడుతుంది. భాషను మూల్యాంకనంతో ముడిపెట్టరాదని పేర్కొన్నది ఎవరు? ఎన్సీఎఫ్ 2005. గణితం అంటే సూత్రాలు నేర్వడం కాదు అని పేర్కొన్నది ఎవరు? ఎన్సీఎఫ్ 2005. ఎన్సీఎఫ్ 2005 అనుసరించి గణితం యొక్క ముఖ్య ఉద్దేశంలో లేనిది ఏమిటి? మూర్త ఆలోచన. నాణ్యమైన గణిత విద్య అందుబాటులో ఉండడం ప్రతి బిడ్డ హక్కు అని పేర్కొన్నది ఎవరు? ఎన్సీఎఫ్ 2005. ఎన్సీఎఫ్ 2005 పాఠశాలలో ఏ గణిత సమస్యలు కలవని గుర్తించింది? ఇవన్నీ కూడా విద్యార్థులు గణితం అంటే భయపడుతున్నారు, గణిత ప్రణాళిక ప్రతిభావంతులకు అనుకూలంగా ఉంది, గణితంలో ఉపాధ్యాయులకు ఆత్మవిశ్వాసం తక్కువ. ఇవన్నీ కూడా గణిత సమస్యలే అని చెప్పేసి పేర్కొంటుంది. మరి ఎలాంటి గణితాన్ని ప్రోత్సహిస్తుంది ఎన్సీఎఫ్? పైవన్నీ గణితంలో పిల్లలు భావ వ్యక్తీకరణ చేయాలి, అర్థవంతమైన గణిత సమస్యలను సాధించాలి, గణితంలో స్వీయ అభ్యసనం అత్యంత అవసరం అని పేర్కొంటుంది. సంబంధాలను స్థాపించడం, ఆకృతులను అర్థం చేసుకోవడం, కారణాలను వెతకడం, తప్పొప్పులను గుర్చి తర్కించడానికి గణితం తోడ్పడాలని పేర్కొన్నది ఎవరు? ఎన్సీఎఫ్ 2005. 3Rలో లేనిది ఏమిటి? ఈ పరిశీలన అనేటటువంటిది లేదు. ఎన్సీఎఫ్ 2005 అనుసరించి క్రింది వానిలో ఏ శాస్త్రం కొత్త అనుభవ రంగాలను తమలో ఇముడ్చుకుంటుంది? విజ్ఞాన శాస్త్రం. ఏ శాస్త్రం అభ్యుదయ దృక్పథం, ముందు చూపు, మానవుని పేదరికం, మూఢాచారాల నుండి ప్రజలను దూరం చేస్తుందని ఎన్సీఎఫ్ భావించింది? విజ్ఞాన శాస్త్రం. పర్యావరణానికి చోటు లేని విజ్ఞాన శాస్త్రం వ్యర్థం అని పేర్కొన్నది ఎవరు? ఎన్సీఎఫ్ 2005. పర్యావరణానికి చోటు లేని విజ్ఞాన శాస్త్రం వ్యర్థం అని పేర్కొన్నది కూడా ఎన్సీఎఫ్ 2005. ఎన్సీఎఫ్ 2005 అనుసరించి విజ్ఞాన శాస్త్రం ఏ క్రింది విధంగా ఉండాలి? పైవన్నీ పిల్లల వయసుకు తగినట్లుగా ఉండాలి, పరిసరాలతో దగ్గర సంబంధం కలిగి ఉండాలి, శ్రమణ ప్రపంచంలోనికి అవసరమైన శిక్షణ ఇవ్వాలి. ఆధునిక సమాజ నిర్మాణానికి ఈ శాస్త్ర విజ్ఞానం అత్యంత అవసరం. విజ్ఞాన శాస్త్రం కంప్యూటర్ అనేది అవసరం. ఎన్సీఎఫ్ 2005 ఏ శాస్త్రం నుంచి కంప్యూటర్ అనుబంధంగా బోధించాలని పేర్కొంది? ప్రాథమిక దశ నుంచే. అంతర్జాతీయ విజ్ఞానానికి అనుగుణంగా మన పిల్లలు ఉండాలంటే ఈ శాస్త్ర విజ్ఞానం అత్యంత అవసరమని ఎన్సీఎఫ్ పేర్కొంది. కంప్యూటర్ విద్య అధిక వ్యయంతో కూడుకున్నది అయినా కంప్యూటర్లు లేకుండా కంప్యూటర్ బోధించరాదు అని తెలిపినది ఎవరు? ఎన్సీఎఫ్ 2005. సమాజంలో విభిన్న కోణాలను ఈ శాస్త్ర ప్రగతిలో సృష్టిస్తాయి అని ఎన్సీఎఫ్ పేర్కొన్నది. సాంఘిక అధ్యయనం. నెక్స్ట్ వన్, శాంతియుత న్యాయసమ్మతమైనటువంటి సమాజ నిర్మాణానికి ఈ శాస్త్ర ఆవశ్యకత అవసరం. సాంఘిక శాస్త్రం. సామాజిక శాస్త్రాలు నిరుపయోగమైన బోధనాంశాలు, అవి బోధించరాదు, వాటికి కూడా ప్రకృతి శాస్త్రాలకు ఇచ్చినంత ప్రాధాన్యత ఇవ్వాలని నొక్కి వక్కానించినది ఎవరు? ఎన్సీఎఫ్ 2005. పౌరశాస్త్రాన్ని ఏ శాస్త్రం రూపంలో చూడాలని ఎన్సీఎఫ్ సూచించింది? రాజనీతి శాస్త్రం. పౌరశాస్త్రాన్ని రాజనీతి శాస్త్రంతో చూడాలని సూచించింది. ఎన్సీఎఫ్ 2005 అనుసరించి చరిత్ర అనేది ఏ విధంగా ఉండాలి?
జాతి ఐక్యతలను అభివృద్ధిని తెలియజేసే విధంగా ఉండాలి. చరిత్ర బోధనలు క్రింది విషయాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇవన్నీ జాతీయ ఉద్యమానికి, సంస్కృతికి, భిన్నత్వంలో ఏకత్వానికి వీటన్నిటికీ ప్రాధాన్యం ఇవ్వాలని ఎన్సిఎఫ్ సూచించిందన్నమాట. అర్థశాస్త్ర బోధన ఈ విషయాలకు ప్రాముఖ్యత ఇవ్వాలని పేర్కొంది. జాతీయ ఆదాయానికి, కుటుంబానికి, మార్కెట్లకి వీటన్నిటికీ కూడా ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది. సాంఘిక అధ్యయనాన్ని ఏ ఉపగమంలో బోధించాలని ఎన్సిఎఫ్ 2005 సూచించింది. సాంఘిక అధ్యయనం అయితే మనకి సమైక్య ఉపగమంలో బోధించాలని సూచించింది. ప్రాథమిక తరగతులలో సామాజిక శాస్త్ర విషయాలను ఏ విషయాలలో బోధించాలని ఎన్సిఎఫ్ పేర్కొంది. భాషలు, గణితం విషయాల్లో బోధించాలని పేర్కొంది. ఉన్నత దశల్లో ఈ క్రింది విషయాలను కలిపి సాంఘిక అధ్యయనంగా భావించాలని సూచించింది. భూగోళం, చరిత్ర, పౌరశాస్త్రానికి బదులు రాజనీతి శాస్త్రం, అర్థశాస్త్రం ఎన్సిఎఫ్ సూచించిందన్నమాట. ప్రాథమిక దశ నుండి అన్ని సబ్జెక్టుల్లో పని విద్య ఉండాలని పేర్కొంది. ఎన్సిఎఫ్ 2005 ప్రాథమిక స్థాయి నుండే పని విద్య ఉండాలని సూచించింది. ఎన్ని సంవత్సరాల వృత్తి విద్య ఆధారిత ప్రణాళిక రూపొందించుకోవాలని ఎన్సిఎఫ్ సూచించింది. 10 నుండి 12 సంవత్సరాల వృత్తి విద్య ఆధారిత ప్రణాళిక ఉండాలని సూచించింది. ఈ క్రింది ఏ విద్య ద్వారా పిల్లలలోని సృజనాత్మకత బయటపడుతుందని ఎన్సిఎఫ్ పేర్కొంది. సృజనాత్మకత బయటపడాలంటే వాళ్ళలో విద్య ద్వారానే సృజనాత్మకత బయటపడుతుందని చెప్తుంది. పిల్లల్లో మానసిక ఆనందం అనేది ఏ విద్య ద్వారా కలుగుతుంది? కళా విద్య ద్వారానే కలుగుతుంది. కళా విద్య ద్వారా ఈ క్రింది ఏ విషయాలకు విద్యార్థులు నేర్పాలని పేర్కొంది. ఇవన్నీ కూడా చిత్రకళలు, లలిత కళలు, సంగీతం, నృత్యం ఇవన్నీ కూడా. ఎన్సిఎఫ్ 2005 అనుసరించి శాంతి విద్య యొక్క ఉద్దేశ్యం ఏమిటి? ప్రపంచ శాంతిని కాపాడుట, యుద్ధాల నివారణ, నైతికాభివృద్ధి ఇవన్నీ కూడా అవుతాయి. ఉపాధ్యాయ శిక్షణలో కూడా శాంతి విద్యను బోధించాలని పేర్కొన్నది ఎవరు? ఎన్సిఎఫ్ 2005 విద్యార్థులకు ప్రశాంతమైనటువంటి జీవితానికి ఈ విద్యా బోధన ఉపయోగపడుతుంది. శాంతి విద్యలో భాగంగా విద్యార్థులకు ఈ క్రింది ఎవరి బోధనలు, సూత్రాలు బోధించాలి? బుద్ధుడు, గాంధీ యొక్క సూత్రాలను బోధించాలని ఎన్సిఎఫ్ సూచించింది. ఏ విద్య పిల్లలకు శారీరక ఆనందాన్ని ఇస్తుంది? వ్యాయామ విద్య అనేది శారీరక ఆనందాన్ని ఇస్తుంది. విద్యార్థులకు బడి నుండి వెళ్ళిపోకుండా ఏ విద్య కాపాడుతుందని ఎన్సిఎఫ్ భావించింది? బడి నుండి వెళ్ళిపోకుండా వ్యాయామ విద్యలో ప్రస్తుతం దేనికి స్థానం కల్పించాలని ఎన్సిఎఫ్ పేర్కొంది. వ్యాయామ విద్యలో దేనికి స్థానం కల్పించాలి? యోగా. పిల్లల్లో వచ్చేటటువంటి శారీరక, మానసిక మార్పులకు ఈ విద్య పరిష్కారం సూచిస్తుంది. ఆరోగ్య విద్యలో భాగంగా ఈ క్రింది విషయాలను కూడా బోధించాలి. ఇవన్నీ ఎయిడ్స్, హెచ్ఐవి గురించి, మాదక ద్రవ్యాల గురించి, పరిశుభ్రత గురించి. భారతీయ విద్యా వ్యవస్థలో మూల్యాంకనం భయభ్రాంతులతో కూడినటువంటి వ్యవస్థ అని పేర్కొన్నది ఎవరు? ఎన్సిఎఫ్ 2005. ఎన్సిఎఫ్ 2005 ఎలాంటి మూల్యాంకనాన్ని ప్రోత్సహిస్తుంది? స్వీయ మూల్యాంకనాన్ని ప్రోత్సహిస్తుంది. ఎన్సిఎఫ్ 2005 ఈ క్రింది మూల్యాంకనాన్ని సూచించింది. విద్యార్థి సామర్థ్యంను తెలిపేటటువంటి మూల్యాంకనాన్ని సూచించింది. ఎన్సిఎఫ్ 2005 అనుసరించి మూల్యాంకనంలో సరికానిది ఏమిటి? ఇక్కడ విద్యార్థుల అభ్యసన స్థాయిని తెలియజేయాలి, నిరంతరంగా సమగ్రంగా ఉండాలి, మూల్యాంకనం అనేది బహిర్గతంగా ఉండాలని చెప్పింది. విద్యార్థుల యొక్క సాధన మార్కుల రూపంలో ఉండాలని తెలియజేయలేదన్నమాట. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం పరీక్ష అనగా ఇవన్నీ రాత పరీక్షలు, పిల్లల ప్రతిస్పందనలు, ప్రాజెక్టులు ఇవన్నీ కూడా పరీక్షే. నిరంతర సమగ్ర మూల్యాంకనంలో భాగంగా క్రింది విషయాలను పరిశీలిస్తారు. ఇవన్నీ పిల్లల భాగస్వామ్యాన్ని, పిల్లల రాత పరీక్షలని, పిల్లల ప్రాజెక్టులని ఇవన్నీ కూడా పరీక్షిస్తారు. ఒక సంవత్సరం బోధించినటువంటి విషయాలను 2 గంటల్లో నిర్ణయించడం మన విద్యా వ్యవస్థ మూర్ఖత్వానికి నిదర్శనంగా పేర్కొన్నది ఎవరు? ఎన్సిఎఫ్ 2005 2 గంటల్లోనే బోధించడం. ఒక సంవత్సరం బోధించాల్సిన విషయాన్ని 2 గంటల్లో బోధించడం మన విద్యా వ్యవస్థ మూర్ఖత్వానికి నిదర్శనం పేర్కొన్నది ఎన్సిఎఫ్ 2005. ఎన్సిఎఫ్ 2005 అనుసరించి పాఠశాల తరగతి గదిలో పిల్లలకు ఇది అత్యంత అవసరం. స్వీయ క్రమశిక్షణ అనేది అత్యంత అవసరం. పిల్లల అంటే శిక్షించే సంస్థగా విద్యార్థి భావించరాదు అని పేర్కొన్నది ఎవరు?
ఎన్సిఎఫ్ 2005. ఎన్సిఎఫ్ 2005 అనుసరించి ఏ తరగతుల పరీక్షలు నిర్వహించకూడదు, ఏ తరగతులకి పరీక్షలు నిర్వహించకూడదు అంటే 1, 2 తరగతులకి పరీక్షలు నిర్వహించకూడదు. ఎన్సిఎఫ్ 2005 ఈ క్రింది మూల్యాంకనాన్ని గుర్తించింది. నిర్మాణాత్మక మూల్యాంకనం, సమగ్ర మూల్యాంకనం, ఈ రెండింటిని మూల్యాంకనాన్ని గుర్తించింది. నిరంతరం, సమగ్రం. ప్రతి పాఠశాలకు గ్రంథాలయము అత్యవసరమని నొక్కి వక్కానించినది ఎవరు అంటే ఎన్సిఎఫ్ 2005. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ దట్.